చాలా సంతోషం అండి. దేవుడు మంచి తరుణాన్ని ఇచ్చాడు, మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధానంలో ఎదగడంలో మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నాకు ఇది ఒక పండగ. దేవుడి మా ప్రార్థన అన్నా, వాక్యం వినడమన్నా ఒక పండగే. ఇది పండగ ఏంటండి అంటే పండగే, ఇదే పండగ, అసలైన పండగ. వాక్యం వినడం ఏంటి మనకి పండగ. పాత నిబంధన గ్రంథంలో పర్ణశాలల పండుగ అనే పండుగ ఉంటుంది. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఎక్కడుంది ఆ మాట? తీద్దాం, అందరూ తీయండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. అందరూ తీద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ఎన్నో వచనం చదువుదాం? 11వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం నుంచి. మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి. ఎవరు ఏర్పాటు చేసుకున్న స్థలం? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. అంటే ఏంటి? మందిరం. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏది? మందిరం. ఆ స్థలంలో ఏం చేయాలంట? ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ఏ పండుగ అండి? పర్ణశాలల పండుగ ఆచరించాలి. ఎంతమంది? అందరూని. ఎందుకు ఆ పండుగలు ఏం చేయాలంట? చదవండి కిందకి. అదండి, అందరి ఎదుట ధర్మశాస్త్రమును ప్రకటించి వాటిని వినిపించాలి. ఏం వినిపించాలి? ధర్మశాస్త్రం అంటే వాక్యం. అంటే పండగలు ఏం చేయాలి? వీళ్ళు వాళ్ళ అదృష్టం చూడండి, వాళ్ళ దురదృష్టం చూడండి. పండగకోసారి వాక్యం. ఆ వాక్యాన్ని చెప్పుకోవడం ఏంటి వాళ్ళకి? పండగ. అది సంవత్సరం ఒకసారి వాళ్ళకి. నా మాట మీకు అర్థమవుతుందా లేదండి? సంవత్సరం ఒకసారి పండగ. ఏ పండగ? ఏం చెప్పుకోవడం? వాక్యాన్ని చెప్పుకోవడం. కానీ విచిత్రం ఏంటంటే ఈ పండగ మనకు ప్రతి వారం వచ్చింది. ఏ పండగ? వాక్యం చెప్పుకునే పండగ. పర్ణశాలల పండగ కాదు. ఏ పండగ? వాక్యం చెప్పుకునే పండగ. అందుకని ఏమంటున్నాడండి? మీరందరూ కూడి దేవుని ధర్మశాస్త్రాన్ని అందరూ వినిపించాలి. ఎవరెవరంట? కింద చెప్తున్నాడు చూడండి, కింద వచనంలో. పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకోవాలి. వేటిని? వెరీ గుడ్. వాక్యాన్ని. ఎవరెవరు? పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పురములో ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలి. దేన్ని? వాక్యాన్ని. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని అందరూ నేర్చుకోవడానికి అక్కడ ఏమన్నాడు? పండగ. వాళ్ళు ఏం చేస్తున్నారు? పండగ. నిజం చెప్పండి, ఈరోజు పండగల్లో వాక్యాన్ని నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి అసలు బయట? పండగల్లో రకరకాలు ఉన్నాయి, వాక్యం తప్ప. నిజమే కాదండి? కానీ గుర్తుంచుకోండి, అసలైన పండగ ఏదంటే వాక్యం నేర్చుకోవడమే పండగ. నా వాడికి అర్థందా లేదా? ఇప్పుడు మనం ప్రతిరోజు దేవుని కృపను బట్టి ప్రతి ఆదివారం వాక్యం నేర్చుకున్నామంటే ప్రతి ఆదివారం ఏంటి మనకి? పండగే. అర్థందా లేదా? సో ఇది ఒక పండగ వాతావరణం. దేవుడు మనకిచ్చిన ఘనమైన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకోకుండా సద్వినియోగించగలిగితే ఓ మంచి మాట, ఓ చక్కటి మాట మీ మనసులో చాలా క్లుప్తంగా పెట్టి సమయాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా మనసులు ఇక్కడే పెట్టి వినే ప్రయత్నం చేయండి. అందరూ కూడా రెడీయా? దేవుడు బాగా వినాలి మీరు. దేవుడు అనే ఈ వ్యక్తి లేదా ఈ శక్తి మానవ ఆలోచనలకి అర్థమయ్యేంత సులువైనడు కాదు. ఆ మాట మీరు బాగా వినాలి. ఎవరి ఆలోచనలకి? మనుషుల ఆలోచనలకి. నేను అంటాను, అసలు మనిషి అంతా ఎక్కడ? ఎవరి ముందు? దేవుడు ముందు. ఎక్కడ? ఒక కీర్తన అంటాడు కదా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు. ఎక్కడ కీర్తన తీయండి? కీర్తన గ్రంథము 7వ కీర్తన. ఎన్నో కీర్తన అంటే చూడండి, మనిషిని దేవుడు ఏమంటున్నాడు చూడండి. నీవు నరుపుత్రుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి. వెరీ గుడ్. 8వ కీర్తన. ఏమండి? ఎన్నో వచనం? 3 నుంచి చూద్దాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. అంటే నువ్వు కలుగజేసిన చంద్రుడిని చూశాను, నువ్వు కలుగజేసిన సూర్యుడిని చూశాను, నువ్వు కలుగజేసిన నక్షత్రాన్ని చూశాను. ఇవన్నీ చూసి నువ్వు జ్ఞాపకం చేసుకునే స్థాయి వీడికి లేదనుకున్నాను. ఎవరికి? మనిషికి. లేదా? చెప్పండి. అంత గొప్పోడు కాదా? చెప్పాలి మీరు. కాదా? అవునా? ఓ మాట చెప్పనా మీకు? చాలాసార్లు చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? రాజమండ్రిలో సంతోష్ నగర్లో ఓ బిల్డింగ్లో ఉన్నాం. అంతేనా? వెరీ గుడ్. ఈ బిల్డింగ్ ఎక్కడుంది? సంతోష్ నగర్లో ఉంది. ఇలాంటి బిల్డింగ్లు సంతోష్ నగర్లో ఎన్నో ఉన్నాయి. అవునా? వెరీ గుడ్. ఈ సంతోష్ నగర్ ఎక్కడుంది? రాజమండ్రిలో ఉంది. ఇలాంటి నగర్లో రాజమండ్రిలో ఎన్నో ఉన్నాయి. ఈ రాజమండ్రి ఎక్కడుంది?
చెప్పండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇలాంటి సిటీలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ఈ జిల్లా ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? భారతదేశంలో ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. భారతదేశం ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. అలాంటి దేశాలు ఖండంలో ఎన్నో ఉన్నాయి. చెప్పాలి మీరు, ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆసియా ఖండం ఎక్కడుంది? భూమి మీద 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం. ఆ 1 వంతు భూభాగంలో ఉంది ఏ ఖండం? ఆసియా ఖండం. భూమి ఎక్కడుంది? సూర్యమండలంలో ఉంది. సూర్యమండలంలో 9 గ్రహాలు అయితే అందులో ఒక గ్రహం ఏది? భూమి. ఇది సూర్యమండలం ఎక్కడుంది? పాలపొంత అనే గ్యాలక్సీలో ఉంది. అలాంటి గ్యాలక్సీలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి పైన. నా మాట నీకు అర్థం లేదా? నేను మాట్లాడుతాను. నీ పక్కన ఒక సూర్యుడిని పెట్టుకో. ఎవరు పెద్దోడు? కాలిపోవడం వదిలేయండి. సూర్యుడు పెద్దోడా, నువ్వు పెద్దోడువా? సూర్యుడు పెద్దోడా నీకంటే? సూర్యుడు పెద్దోడా? మీరు అసలు ఆలోచించుకోండి. సూర్యుడు ఎంత పెద్దోడు, చంద్రుడు ఎంత పెద్దోడు. ఇంకా విచిత్రం చెప్పనా? భూమి మీద 14 రెట్లు పెద్దదంట నక్షత్రం. ఎన్ని రెట్లు? 13 రెట్లు. ఏది? నక్షత్రం. అంటే భూమి మీద నక్షత్రం ఎంత పెద్దది. ఈ విశ్వంలో ఎక్కడో ఒక మారుమూల నలక వీడు. ఎవరో మనిషి. నేను అడుగుతాను, వీడిని జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? అసలు వీడికి అంత దమ్ము ఉందా? ఎవరికి? కానీ విషయం చెప్పనా, వీడు డిజైన్ చేసేస్తాడు ఆయన్ని. దేవుడు ఎలాటోడో తెలుసా అండి? ఎలాటోడు దేవుడు? ఎలాటోడు అంటే నువ్వు డిజైన్ చేస్తే డిజైన్ అయిపోయాడు అనుకుంటున్నావు ఆయన్ని. నీకు అర్థం కాలేదు. దేవుడు అంత దేవుడి కోసం ఆలోచించి ఈ నలకంత మనిషికి జ్ఞానం సరిపడా లేదు. మరి దేవుడు ఎలాటోడయ్యా అంటే ఆయన కోసం ఎన్నో లక్షణాలు ఉన్న ఒక లక్షణాన్ని మీ మర్చి పెడుతున్నాను. అందరూ చూద్దాం. అందరూ తీయండి కీర్తనల గ్రంథము. అందరూ తీద్దాం. కీర్తనల గ్రంథము అందరూ తీయండి. కీర్తనల గ్రంథము ఎలా అధ్యాయం చూద్దాం? కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. అమ్మ అందరూ బాగా వినాలి. నా మాటల్ని జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయాలి. మనిషికి దేవునికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు వినాలి. ఎవరికి? మనకే దేవుడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ వ్యత్యాసాన్ని మనం పట్టుకుంటేనే కానీ మనం దైవ విధానంలో ప్రవేశించలేం. ఎందుకంటే దేవుడికున్న వ్యత్యాసం ఏంటంటే చదువుదాం చూడండి. 7వ అధ్యాయం 9వ వచనం. హృదయములను అంతరింద్రియములను ఏం పరిశోధిస్తున్నానంట? దేవుడు మనుషుల హృదయాలను పరిశోధిస్తున్నాడంట. అవునా కాదా? చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆ పవర్ ఇక్కడ ఎవరికి ఉందో చెప్పండి నాకు. ఎవరికి లేదా? హృదయాల్ని తెలుసుకునే పవర్ ఇక్కడ ఎవరికి లేదా? పోనీ ఏ ఊర్లోనే ఉందా? మాట్లాడండి. ఏ ఊర్లో లేదా? మీరు బాగా పట్టుకోండి. నిజం చెప్పనా? ఏ ఊర్లో లేకపోయినా ఈడేం ఫీల్ అవుతాడు తెలుసా? మనిషిని చూడగానే చెప్పేస్తానండి నేను అంటాడు. వీడు ఏం చెప్పేస్తావు? మనిషిని చూడగానే ఇటు చెప్పేస్తాడంట. ఏం చెప్పేస్తావు? ఆడేటో చెప్పేస్తాడంట. అంటావనమా? నేను చెప్పండి. ఇప్పుడు మనిషిని చూడగానే స్కాన్ చేసే దమ్మిటికి ఉందా? ఇంకో వచ్చును అదే కీర్తనలు 17వ అధ్యాయం అందరూ తీద్దాం. మీరు చూడాలి బాగా వాక్యాన్ని. 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలిస్తున్నావు. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన కనబట్టలేదు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడో చెప్పండి. హృదయాన్ని. ఎవరి హృదయాన్ని? మనిషి హృదయాన్ని. మీకు అర్థమైందో లేదో, దేవుడు హృదయ పరిశోధకుడు. అవునా? చెప్పాలి మీరు. ఏం చూసేవాడు? హృదయ పరిశోధకుడు. నేను అంటున్నాను, హృదయాన్ని పరిశోధించే దేవుడికి మనం వచ్చి ఆయన ముందు నిలబడి ఏదో 4 డాంబికమైన మాటలు, 4 డాంబికమైన వేషాలు వేసేస్తే మనం ఏటో ఆయన కనిపెట్టలేడా? మనం ఏదో 4 అడావుడు మాటలు చేసేస్తే, 4 అడావుడు పనులు చేసేస్తే మనం ఏటో ఆయన కనిపెట్టలేడా? కనిపెట్టలేడా? ఖచ్చితంగా ఏం చేయగలడు?
కనిపెట్టగలడు. కనిపెట్టడు తెలుసా? కనిపెట్టలేడు అన్న ఫీలింగ్ లీడు ఉన్నాడు. ఎవరు? నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా ఎలా అన్నా బాధపడకండి. ఆదివారం 100కి 99% మంది చేసేది ఏంటనుకుంటున్నారు? యాక్షనే. అందరికి వందనాలు. ఎలా అన్నా బాధపడకండి దయచేసి. మన సైడ్ లేరు కానీ వెళ్ళేటోళ్ళు మీరు వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎక్కువ కనబడుతుంటారు. నిజమా కాదండి? నేను మొన్న ఎక్కడో చెప్పాను మీకు, నువ్వేటో తెలియాలంటే మధ్యస్థంగా ఉన్న నువ్వు చూసుకో, ఆదివారం ఏంటో నువ్వు చూసుకో. నిజం చెప్పండి, బయట ఉన్నట్టుగా ఆదివారాలు ఉంటున్నామా? లేదు. ఆదివారం ఉన్నట్టుగా బయట ఉంటున్నామా? లేదు. అంటే ఆదివారం కూసేపు మనం యాక్ట్ చేసేస్తున్నామంటే మన ఫీలింగ్లో మనల్ని ఎవరు చూడట్లేదని. ఇంకా చెప్పనా, ఆ 2 మాటలకే జనాలు పడిపోతున్నారంటే అబ్బాయి మనం మాట్లాడితే ఎవరు కూడా పడిపోతాడు? దేవుడు కూడా పడిపోతాడు. ఈరోజు దేవుడు పై రూపాన్ని చూసి పడతా అన్న ఒక క్లారిటీ మీకు రావడానికి మీ మధ్య ఒక అద్భుతమైన వ్యక్తి చరిత్ర నేను పెట్టబోతున్నాను. చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇక్కడ చాలామందికి తెలిసిన పేరే, చాలామందికి ఎరిగిన పేరే. ఎవరిని ఈరోజు మీకు నేను చూపించబోతున్నానంటే బిలాము అనే వ్యక్తిని నేను చూపించబోతున్నాను. ఎవరు? బిలాము. ఎంతమంది తెలుసు బిలాము? ఎవర్రా ఈ బిలాం అంటే? ఈ బిలాం దగ్గరికి వెళ్ళాలంటే కాస్తంత చరిత్రలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి. చరిత్రలో తొంగి చూస్తే యథావిధిగా దేవుడు ఎన్నుకున్న ఒక జనాంగం మనకు కనబడతారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేల్. వీళ్ళు బాగా తెలుసు మీకు, ఎందుకంటే ఎక్కువ మళ్ళీ వాళ్ళ కోసం వింటూ వస్తారు. ఇశ్రాయేలీల్ని దేవుడు ప్రేమించి ఐగుప్తు నుండి తీసుకొచ్చి, మీరందరూ బాగా వినాలి, వాళ్ళకు ఒక గొప్ప దేశాన్ని బహుమానంగా ఇస్తానన్నాడు. ఎవరు? దేవుడు. ఏ దేశాన్ని? వెరీ గుడ్. ఏ దేశాన్ని? కనాను దేశాన్ని. ఎవరికి ఇస్తానన్నాడు? ఇశ్రాయేల్కి. అయితే ఇస్తానన్న దేవుడు దాన్ని మీకు పట్టుకెళ్ళి విమానాల్లో తెంపరు అక్కడ మిమ్మల్ని. ఇక్కడి నుంచి మీరే ప్రయాణం చేసి వెళ్ళాలి. ఏ దేశానికి? కానాను దేశానికి, నేను ఇచ్చే దేశానికి. పైగా ఏ నడకన? కాలినడకన. ఎన్నేళ్ళు ప్రయాణం చేశారు చెప్పండి మీరు రఫ్గా? 40. ఎన్నేళ్ళు? వెరీ గుడ్. 40 ఏళ్ళు ప్రయాణం. ఎవరిది? ఇశ్రాయేల్ది. మీకు చాలా మార్లు చాలాసార్లు చెప్పినట్టు గుర్తు నాకు. న్యాయానికి కానానేమి ఐగుప్తుకి అంత దూరం కాదు. గట్టిగా మాట్లాడుకుంటే సముద్రం కూడా దాటాల్సిన అవసరం లేదు వీళ్ళకి. పక్క దేశాల నుంచి వెళ్తే గట్టిగా 4 రోజులు కాదు, గట్టిగా ఇప్పుడైతే 4 గంటల ప్రయాణం. ఎన్ని గంటలు? 4 గంటల ప్రయాణం విత్ త్రూ రోడ్ అయితే. నా మాట గతంగా లేదా? అలాంటిది ఎన్నేళ్ళు ప్రయాణం చేశారు? 40 ఏళ్ళు. ఎందుకు 40 ఏళ్ళు అంటున్నారంటే దేవుడు ఆ 40 ఏళ్ళలో చాలా నేర్పాడు వాళ్ళకి. అంతే. మీకు ఒకటే చెప్తాను, గుర్తుంచుకోండి. దేవుడు ఇస్తానన్న దానికి ఎక్కువ గ్యాప్ వస్తుందంటే అర్థం ఏంటంటే మధ్యలో నీకు పాఠాలు నేర్పుతున్నాడని అర్థం. ఆ మాట అర్థమైందా లేదా? నీకు ఇస్తానన్న దాన్ని ఆలస్యం చేస్తున్నాడంటే పీరియడ్ ఎక్కువ పెరుగుతుందంటే మధ్యలో దేవుడు నీకేం నేర్పుతున్నాడు? లెసన్స్. అవి నేర్చుకోవాలి మనం. అవన్నీ నేర్చుకుంటేనే నువ్వేటో నీకు తెలుస్తుంది తర్వాత. సరే, ఎన్నేళ్ళు పట్టింది? 40 ఏళ్ళు. అయితే ఈ 40 ఏళ్ళ ప్రయాణంలో బాగానే మీరు వీళ్ళకి దారిలో మోయాబు దేశం అని ఒక దేశం అడ్డొచ్చింది. ఎవరికి? ఇశ్రాయేల్కి. ఎవరికి? ఇశ్రాయేల్కి. ఇప్పుడు ఆ దేశాన్ని దాటి వెళ్ళాలి. ఎక్కడికి? కనాన్కి. వెరీ గుడ్. ఏ దేశాన్ని దాటాలి? మోయాబు దేశం. ఎందుకంటే మోయాబు దేశం ఎవరిది? మోయాబీలది. మోయాబీలు ఎవరు? ఇవన్నీ వీళ్ళు ఎవరో మాకేం తెలుసు, నువ్వు వచ్చిందే లేటు, అది చెప్పేది ఏదో చెప్పేసి వెళ్ళిపోక ఎందుకు మమ్మల్ని అడుగుతున్నా అన్నట్టు చూస్తున్నారు మీరు. అవునా? మీరు బాగా మనసు పెట్టండి. బైబిల్ మీరు చదవాలి కానండి, ఒక అద్భుతమైన పుస్తకం అండి. ఎన్నో గొప్ప గొప్ప చరిత్రలు చోటు చేసుకున్న ఇందులో బైబిల్లో. అవన్నీ చదువుతున్నప్పుడు నీ కోసం నా కోసం ఎంత గొప్ప పుస్తకాన్ని రాయించాడు అనిపిస్తుంటుంది మనకి. మోయాబీలు ఎవరంటే ఎవరో కాదు, మీకు అర్థమయ్యే భాష చెప్తాను, వినాలి. అర్థమయ్యే భాష చెప్తాను. అబ్రాహాం తెలుసా? తెలీదా? వెరీ గుడ్. అబ్రాహాం గారికి ఒక తండ్రి ఉన్నాడు. ఏం పేరు? అని పేరు? వెరీ గుడ్. తెరాహు. ఏం పేరు? తెరాహు. ఎవరి తండ్రి? అబ్రాహాం తండ్రి. ఆ తెరహుకి 3 కొడుకులు. ఎంతమంది? 3 కొడుకులు. ఎవరెవరంటే వచ్చిన తీస్తాం సార్, తీయండి అందరూ కూడా తీయండి. ఆదికాండం అందరూ తీయాలి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఆధారాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తెరహుకి 3 కొడుకులు ఎవరు? 11వ అధ్యాయం 27వ వచనం. అందరూ చూడాలి ఈ విషయాన్ని. తెరహు వంశావళి ఇది. ఎవరి తండ్రి అయినా? అబ్రహాం తండ్రి. వెరీ గుడ్. తెరహు అబ్రాహామును, నాహోరును, హారానును కనెను. ఎంతమంది కొడుకులు? 3. ఎవరెవరు? అబ్రహాము,
27వ వచనం, 11వ అధ్యాయం 27వ వచనం, ఆదికాండం. ఏమా? తెరహు అబ్రాహామును నాహోరును హారానును కనెను. అంటే ఎంతమంది కొడుకులు? ఎవరికి? తెరహుకి. ఇందులో పెద్ద కొడుకు పేరేం పేరు? వెరీ గుడ్, అబ్రాహాం. ఆఖరి కొడుకు పేరేం పేరు? హారాను. ఆ హారాను కొన్ని రోజులకి చచ్చిపోతాడు. ఏమైపోతాడు? చనిపోతాడు. ఏ కొడుకు? ఎవరి కొడుకు? తెరహు గారి కొడుకు. ఎన్నో కొడుకు? మూడో కొడుకు. చచ్చిపోతే ఆ హారాను చచ్చిపోయే ముందు ఆయనకో కొడుకు ఉంటాడు. ఆయన పేరే లోతు. ఏం పేరు? ఈ పేరు వినుంటారు కదా. ఏం పేరు? అది అలా ఆవిడ ఉప్పు స్తంభం అయిపోద్ది. ఆయనే. ఏం పేరు? అని పేరు లోతు. ఎందుకు? ఎవరైనా అంటే తెరహు గారి మనవడు, చిన్న కొడుకు. ఇప్పుడు మీ అందరూ చెప్పండి, అబ్రాహాంకి ఏమవుతాడు? తెరహు మనవడు అబ్రాహాంకి ఏమవుతాడు? కొడుకు. తమ్ముడు కొడుకు. అవునా? వెరీ గుడ్. ఇస్సాకు ఏమవుతాడు? అబ్రాహాంకి ఇస్సాకు కొడుకు. లోతు తమ్ముడు కొడుకు. మొత్తానికి ఇద్దరు ఎవరు? కొడుకులే. ఇంకా చెప్పాలంటే ఆయన తెరహు మనవడే, ఈయన తెరహు మనవడే. అయితే ఇస్సాకుకు పుట్టినోళ్ళే ఇశ్రాయేలీయులు. ఎవరికి పుట్టినోళ్ళు? ఇస్సాకు పుట్టినోళ్ళు. మరి ఇప్పుడు ఎవరు చెప్పాను మీకు? లోతుకు పుట్టినోళ్ళు ఎవరు? మీ అందరికీ తెలుసో తెలీదో ఒక చరిత్ర జరిగింది. అప్పట్లో దేశంలో ఒక చిన్న గొడవ జరగడం చేత వీళ్ళ తండ్రి, ఆయనకున్న ఇద్దరు కూతుర్లు, అంటే లోతుకిన ఇద్దరు కూతుర్లు కొండ మీదకి వెళ్ళిపోతారు. అది పెద్ద గొడవ. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుద్ది? మాకు ఇంక మగోడే దిక్కులేదన్నట్టు తండ్రికి మత్తు పదార్థాలు పట్టించి తండ్రితో తప్పు చేస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఎవరిద్దరు? లోతు కూతుర్లు ఇద్దరు. అలా తప్పు చేసినప్పుడు ఇద్దరు చెరుకో కొడుకుని అంటారు. ఎవరో? లోతు కూతుర్లు. ఎవరాళ్ళు చూద్దాం, తీయండి. 19వ అధ్యాయం ఆదికాండం. ఏమండి? 36వ వచనం. గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. ఏం పేరంట? ఎవరి మోయాబు? లోతు కొడుకు. అంతేనా? మోయాబు ఎవరు? లోతు కొడుకు. లోతు ఎవరు? హారాను కొడుకు. హారాన్ ఎవరు? తెరహు కొడుకు. అంటే ఈ మోయాబు ఎవరు? తెరహు మనవడు. నా మాటకి అర్థందా లేదా? వెరీ గుడ్. మోయాబును పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. ఎవరికి? అంటే మోయాబీలకు మూల పురుషుడు ఎవరు? మోయాబు. ఎవరు కొడుకు? లోతు కొడుకు. అబ్రాహాంకి ఏమవుతాడు? తమ్ముడు కొడుకు. అర్థమైందా? అంటే ఇదంతా ఒక ఫ్యామిలీయే. నా మాట అర్థమైందా? చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు అనమాట. క్లారిటీ వచ్చిందండి? ఇంకో బ్యాచ్ అవుతారు చూడండి. ఇక్కడ చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. ఎవరికి? వాళ్ళ కోసం కూడా రోజు మాట్లాడుకుందాం. అమ్మోనీయులు, అమ్మోరియులు, అషూరియులు, ఇలా చాలా అన్యజనాంగా ఉన్నారు. వీళ్ళందరి చరిత్రలు ఉన్నాయి బైబిల్లో. ఇశ్రాయేలీలు ఒక్కటి చరిత్ర దేవుడేం రాయలే. చాలామంది మాడతారండి బైబిల్లో అండి ఆ ఇశ్రాయేలీల్లో ఉంటారండి, ఇంకెవరి కోసం ఉండదండి. దేవుడికి వాళ్ళంటేనే ఇష్టం, మిగతా వాళ్ళంటే ఏముండదు, ఇష్టం ఉండదు, స్వార్థం అంటారు. కానీ ఒక మాట చెప్పనా, దేవుడు అందరినీ సమానంగా ప్రేమించినాడు. కాకపోతే ఎవరైతే ఎక్కువ ఆయన కోసం పనిచేశారో వాళ్ళ కోసం ఎక్కువ రాశాడు అంతే. అన్నమాట అర్థమైందా లేదా? ఇప్పుడు మోయాబీలు ఎవరు? మోయాబు సంతానం. మోయాబు ఎవరు? లోతు కొడుకు. లోతు ఎవరు? అబ్రాహాము తమ్ముడి కొడుకు. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోండి, ఈ మోయాబు దేశాన్ని దాటెళ్ళాలి. ఎవరో? ఇశ్రాయేలీలు. అంటే వీళ్ళు ఏమవుతారు? అన్నదమ్ములు పిల్లలే కదండి. అంటే చుట్టాలా దూరస్తులా? వెరీ గుడ్. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ వీళ్ళు దేశం దాటే టైంలో ఇశ్రాయేలు మరి ఎక్కువ మంది కదా, వీళ్ళు వెళ్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుని అన్నాడు. బాగా వినాలి మీరు, అమ్మా వినాలి మీరు. దేవుడు ఇశ్రాయేలు అన్నాడు, మీకు దారిలో మోయాబు దేశం తగులుతుంది, తగిలినప్పుడు వాళ్ళని ఏమనకండి, వాళ్ళ జోలు మీరు తీయకండి అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు అన్నాడు. చూడండి, అదే ద్వితీయోపదేశ కాండం. తీద్దాం, అందరూ తీయండి. 2వ అధ్యాయం 9వ వచనం. మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధించవద్దు. మోయాబీలను ఏం చేయొద్దు? బాధించొద్దు. అంటే మీకు దారిలో ఎవరు తగులుతారు అని ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలుకి. మంచి చెప్పాడా చెడు చెప్పాడా? చెప్పండి అమ్మా. మంచి చెప్పాడు. వాళ్ళని ఏం చేయొద్దు? బాధ పెట్టొద్దు. తర్వాత
వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలు చెప్పాడు. మంచి చెప్పాడా చెడు చెప్పాడా? ఏం చెప్పాడు? మీ దారిలో వాళ్ళు కనబడతారు కానీ వాళ్ళ జోలు మీరు తీయొద్దు, కాముగా సైలెంట్గా ఆ దేశాన్ని దాటి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరితో చెప్పండి? ఎవరితో? ఇశ్రాయేలుతో. మరి దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు కాముగా వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. అలా కాముగా వెళ్ళిపోతున్న టైంలో అప్పటికి మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు బాలాకు. ఏం పేరు అన్నది చెప్పండి మీరు. ఏం పేరు? బాలాకు. ఆయన ఈ ఇశ్రాయేలీలు అందరూ ఒకేసారి వచ్చేస్తుంటే చూసి భయపడిపోయాడు. ఎవరు? బాలాకు. ఏమన్నా నిజం చెప్పండి, భయపడితే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. లేదు యుద్ధం అవ్వదు, అప్పుడేం చేయాలి? మీరు ఎప్పుడైనా భయపడ్డారా? దేనికైనా భయం అంటే మీకు తెలియదు కానీ అది మరి అందరూ అలా చూస్తారేటండి? చెప్పండి, భయపడ్డారా భయపడలేదా? వెరీ గుడ్. అప్పుడు భయం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? 1 పారిపోతాం, 2 ఎదుర్కొంటాం, 3 ప్రార్థన చేస్తాం. అంతేనా? 3 ఏదో చేస్తాం మనం. అవునా కదా? విచిత్రం తెలుసా? 3 డెఫినెట్గా చేశాడు ఈయన. ఏ రాజు? మోయాబు రాజు అయిన బాలకు. ఏం చేశాడు? అప్పటికున్న ఒక ప్రవక్తే బెలాము. ఏం పేరు? బెలాము. అయ్యబాబోయ్, ఇశ్రాయేలు వచ్చేస్తున్నారు, వీళ్ళు మనం ఎదుర్కోలేం కాబట్టి వీళ్ళందరినీ శపించేసేటట్టు బెలాముకి లంచం ఇద్దాం అనుకున్నాడు ఆయన. ఎవరికి? మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశం? నీ మీద కష్టం వచ్చిందండి, అయితే ఎదుర్కో, లేదా పారిపో, లేదా ప్రార్థన చేయి. అంతేగాని నీ మీదకి వచ్చినోడిని ఆయన మంచి చేస్తాడు చెడు చేస్తాడు తెలదు అని నువ్వు పాడు చేద్దామన్న ప్లాన్ వేసావంటే మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా? పక్కాగా చెడే కదా. ఇప్పుడు ఈ విషయం దేవుడు తెలిసిపోయింది. ఎవరికే? దేవుడికి. తెలిసిపోయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అందరూ తీయండి సంఖ్యాకాండం 22 అధ్యాయం. అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇది చూపించడానికే ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను. సంఖ్యాకాండం 22 అధ్యాయం అందరూ తీయాలి. సంఖ్యాకాండం 22 అధ్యాయం తీసారా? ఒకసారి మొదటి నుంచి చూద్దామా? తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. ఎక్కడ దాకా వచ్చారు? మోయాబుకు వచ్చారు. వస్తే ఏమైంది? సిప్పోరు కుమారుడైన బాలకు ఇశ్రాయేలీలు అమ్మోరీలకు చేసినదంతా చూచి ఈ జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడ్డారు. ఎవరో? మోయాబీలు. ఎవరిని చూసి? ఇశ్రాయేలు చూసి. ఎవరికి భయం వేసింది? మోయాబీలకి భయం వేస్తే ఏం వేసాడంట? 5వ వచనం. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బెలామును పిలిపించుటకు అతని జనుల దేశమందలి నది యొద్ద పేతోరుకు దూతల చేత ఈ వర్తమాను పంపెను. ఏమని? చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పిన ఎదుట దిగి ఉన్నారు, కావున నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఎవరికి పంపిస్తున్నాడు వర్తమానం? బెలాముకి. ఏమని? ఇశ్రాయేలీలు ఏం చేయి, నువ్వు వచ్చి శపించేయి. ఏమండి వాళ్ళు వచ్చి ఏమన్నా పాడు చేస్తున్నారా? కీడు చేశారా? వాళ్ళు ఇంకా వస్తున్నారు. వాళ్ళకి ఏం చేయొద్దని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆ మాట ప్రకారమే వస్తున్నారు. ఈలోపు ఓవర్గా రియాక్ట్ అయిపోయాడు. ఎవరు తప్పు? మోయాబుది తప్పు, మోయాబు రాజుది. అవునా కదా? ఒక విషయం చెప్పనా? నీ పక్కోడిని పాడు చేద్దామన్న మనసు నీలో ఎప్పుడైతే వచ్చిందో దేవుడికి నిన్ను పాడు చేయాలని మనసు పుట్టేద్దు వెంటనే. అది మాత్రం డ్యామ్ షూర్. నాకు తెలుసు అంటాను, మోయాబీల పతనానికి ఇదే మూల కారణం. ఆ దెబ్బతో అంతమైపోయి ఇంక అడ్రస్ లేరాల్లో. ఫస్ట్ వాళ్ళని ప్రేమించాడు. ఇశ్రాయేలుకి ఇచ్చినట్టే వాళ్ళకే దేశాన్ని ఇచ్చాడు. వాళ్ళని ఎంతో ఇందాక వాళ్ళని ఏం చెయ్యొద్దు అని అంటే ప్రేమ ఉండా పగుండా? ప్రేమ ఉండే కదా. కానీ వీళ్ళ పద్ధతి చూడ ఎలాగుందో. ఒరే ఆ ఇశ్రాయేలు వస్తున్నారు, వాళ్ళతో మనం యుద్ధం చేద్దాం లేదా దాక్కుందాం పారిపోతాం కాదు, వాళ్ళని ఏం చేయాలి? శపించేయాలి అని వర్తమానం పంపుతున్నాడు. ఎవరికి? బెలాముకి. ఈలోపు బెలాముకి ఆ వర్తమానం రావడం పైనుంచి ఆయన చూసేస్తున్నాడు. ఎవరో చెప్పండి మీరు? ఎవరో? ఒక విషయం చెప్పనా? మీ దగ్గరికి ఎవరు వచ్చారో మీ ఇంటి పక్క వాళ్ళకి ఎదురింటికి తెలియపోవచ్చు. ఎవరు తెలుసు? ఖచ్చితంగా. నువ్వు ఎవరి దగ్గర అబద్ధం ఆడినా ఎవరి దగ్గర ఆడలేవు? దేవుడి దగ్గర ఆడలేవు. ఇప్పుడు చూసేటప్పటికి ఏమన్నాడు చూడండి, 7వ వచనం.
కాబట్టి మోయాబు పెద్దలను మిజ్జాబు పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో ఎవరినడు చెప్తానన్నాడు. ఎవరన్నారు చెప్పండి అమ్మ, చెప్పాలి మీరు. ఎవరన్నారు? మంచి మాట అన్నాడు, చెడ్డ మాట అన్నాడా? చెడ్డ మాట, మంచి మాట. మరి ఇంకంతకంటే మంచి మాట ఏముంటుందండి? అవునా? అబ్బాయి బిలాము, నువ్వు వచ్చి ఇశ్రాయేలుని శపించాలి, ఇలా బాలాకు అనే మోయాబు రాజు వర్తమానం పంపడంటే ఆయన ఏమన్నాడు? ఏమొస్తాయి, డబ్బులు ఎత్తానన్నాడు నీకంటే. కాదు, నేను అడిగి చెప్తాను. ఎవరిని అడిగి చెప్పండి అమ్మా, ఎవరిని అడిగి అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దేవుడి మీద ఏం పడ్డాడు? ఆధారపడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఎవరి మాట కాదనని వ్యక్తి, దేవుడి మాట కాదనని వ్యక్తి ఎవరో? బిలాము. ఓకే, అప్పుడు ఏమైందంట? అధికారులు బిలామును తపస్సు చేసిరి. దేవుడు బిలామును వద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడుగగా ఇట్లా నేను సిపోరు కుమారుని బాలాకు మోయాబు రాజు ఇది అని చెప్తే 12వ వచనం, అందుకు దేవుడు నీవు వారితో కూడా వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారిని ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాక్ అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని. అంటే మంచి చెప్పాడా చెడు చెప్పాడా? అనా అండ్ మీరు అందరూ చెప్పండి. ఇప్పుడు బిలాం మంచిగా కనబడుతున్నాడా చెడగా కనబడుతున్నాడా? ఏ మంచిగా ఉన్నాడు? ఆయనకు ఒక ఆఫర్ వచ్చిందండి, ఈ పని చేసి పెట్టి బిలాము నీకు డబ్బులు ఇస్తా. ఆయన ఏం చేశాడు? అది చేసేస్తాను అనలే, అడిగి చెప్తాను. ఎవరిని? నేనేమంటానంటే ఆ గొప్ప లక్షణం మనకు ఎవరికీ లేదు. ఉందా? ఎవరికైనా ఏమైనా ఇస్తానని ఎవరైనా వచ్చారనుకోండి, ఉండి ప్రార్థన చేసి వస్తానంటామా? అవునా? అందులో మూట ఎక్కువ వచ్చేదైతే ముందే వెళ్ళిపోతాం, లోపలికి రాకుండానే బయట నుంచి పరుగు. ఎందుకంటే ఏమొస్తున్నాయి? డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా. కానీ విచిత్రం ఏంటంటే అంత ఆఫర్ చూపించినా ఈయన అన్న మాట ఏంటంటే ఉండరా, నేను ఎవరిని అడగాలి అన్నాడు. వెళ్ళాడు, అడిగాడు. దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఎవరిని? బిలాముని. అన్నట్టుగానే ఆగిపోయాడు. ఎవరు? బిలాము. ఇప్పుడు మీరు చెప్పండి, బిలాము దేవుడి మాట విన్నాడా వినలేదా? పక్క డౌట్గా చూస్తాడు. మళ్ళీ నేను పక్కా లోపు నేను స్లో అయితే మీరు స్లో అయిపోతారు. ఫస్ట్ తిన్నాడు, తర్వాత తినలేదంటారా? ఫస్ట్ తరగతి విన్నాడా? వెరీ గుడ్. అయితే వీళ్ళు మళ్ళా వచ్చారు. ఎవరో మోయాబు రాజు మనుషులు వచ్చి, అబ్బాయి అది కాదు అబ్బాయి, నీకు బాగా ఎక్కువ డబ్బులు ఇస్తాం, నువ్వు ఖచ్చితంగా ఈ పని మా కోసం చేసి పెట్టాలి అన్నారు. ఎవరితో? బిలాముతో. అప్పుడేమైంది? 16వ వచనం, వారు బిలాము వద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చినకు ఏమి అడ్డము చెప్పకము, నేను నీకు బహుఘనత కలుగు చేయుదును, నీవు నాతో చెప్పునది చేసేదనని గనుక నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిపోరు కుమారుడైన బాలాకు చెప్పమనని చెప్పిరి. 19వ వచనం, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పును నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు. అంటే మళ్ళీ ఏమన్నాడు ఈయన? అబ్బాయి మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు కానీ నేను మరలా ఎవరిని అడగాలి? చెప్పండి, చూడండి, మంచోడే చెడ్డోడు చెప్పండి అన్నిసార్లు అడుగుతున్నాడు కదా. అవునా కదా? ఎలాంటోడు ఈయన? వాస్తవానికి చాలా మంచిగా కనబడుతున్నాడు కదా. ఫస్ట్ అడిగారు, డబ్బులకి వైపు వెళ్ళలేదు, అడుగుతాను దేవుడు అన్నాడు. మరలా వచ్చింది ప్రపోజల్, ఇంకా ఎక్కువ ఇస్తా. మళ్ళీ ఏమంటున్నాడు? మరలా ఎవరిని అడుగుతాను? దేవుడిని అడుగుతాను. ఇప్పుడు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రవ్వా ఏటి చాలా గట్టిగా ఇబ్బంది పెడుతున్నారు, వెళ్ళనా వద్దా, శపించనా వద్దా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆ రాత్రి బిలాము వద్దకు వచ్చి పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. ఇప్పుడు ఏమన్నాడు? ఎంతమంది ఏమన్నాడు? వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళమంది ఎవరు చెప్పండి? మీరు అలా ఉంటే అలాగే వెళ్ళమంది ఎవరు? ఎంతమంది వెళ్ళొద్దని ఏం చేశాడు? వెళ్ళొద్దన్నాడని ఏమయ్యాడు? ఆగిపోయాడు. ఇప్పుడు వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పిన నువ్వు చేయవాలని అతనికి సెలవిచ్చాను. ఉదయమున బిలాము లేచి గాడిదకు గంత కట్టి అంటే క్యారేజ్ పెట్టుకొని, మన భాషలో ఏమండి, వెరీ గుడ్, క్యారేజ్ పెట్టుకొని గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. ఎవరు వెళ్ళమన్నారు? అంటే ఎవరి మాటను బట్టి వెళ్ళాడు? ఇంతకుముందు ఎవరి మాటను బట్టి ఆగిపోయాడు చెప్పండి? అంటే ఇప్పుడు 2 సందర్భాల్లో కూడా ఎవరి మాట విన్నాడు? వెరీ గుడ్. అంటే ఇప్పుడు అంతా ఎవరి ప్రకారం చేస్తున్నాడు?
దేవుడు చెప్పిన ప్రకారమే చేస్తున్నాడు. ఈలోపు ఏమైందంటే చూడండి, అతడు వెళ్ళుచుండగా దేవుడి కోపము అతని మీద రగులుకుంది. ఎవరి మీద? బిలాం మీద. ఎందుకు? నా బోధమ్మా, బోధే కదా. మీకు ఏమైనా అర్థమైందా? ఎవరిని చూసాం మనం ఈరోజు? బిలాము. ఆయనకు ఒక ఆఫర్ వచ్చింది. ఎవరిని శపించాలని? ఇశ్రాయేల్ని. ఎవరు పంపించారు ఆఫరు? మోయాబు రాజు. వెరీ గుడ్. అయితే ఆఫర్ రాగానే టెంప్ట్ అవ్వకుండా ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. ఏమన్నాడు? వద్దన్నాడు. వెరీ గుడ్. అన్నాడని ఈయనేం చేశాడు? ఆగిపోయాడు. మరలా పెద్ద ఆఫర్ వచ్చింది. మరలా ఎవరిని అడిగాడు? దేవుడిని అడిగాడు. దేవుడు ఏమన్నాడు ఈసారి? నువ్వు వెళ్ళు అన్నాడు. ఎవరు చెప్పారు వెళ్ళమని? ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు ఇలా, అవునా? కానీ దేవుడు చెప్పాడని వెళ్ళిన బిలాము మీదకి ఎవరి కోపం రగులుకుందంట చెప్పండి? ఆడ పెద్ద గొడవ జరుగుతుంది. గాడిది కళ్ళు కనబడతాయి, ఎదురుగుండా దూతడ్డు వస్తుంది, నువ్వు వేసి పనీటి అంటుంది, ఆపేస్తుంది, బూలం సీన్ జరుగుతుంది. మొత్తానికి ఎవరు కోపం వచ్చింది? ఎవరు? నేను అడుగుతాను, వెళ్ళమని చెప్పింది ఎవరో? వెళ్ళమంటేనే కదా వెళ్ళాడు. మరి దేవుడు కోపం ఎందుకు వచ్చింది? బిలాం తప్పు చేశాడా? బిలాము తప్పు చేశాడా? ఉంటాడా? లేకుండా మీరు ఎలా అంటారు? అక్కడ రాసుందా? మాట్లాడండి. మనం చదివిందే, మన బైబిల్లోనే, మన కళ్ళ ముందే. బిలాము తప్పు చేసినట్టు రాసుందా? 2 సార్లు ఎవరి మాట విన్నాడు కదా? ఆయన మాటనే ఆగిపోయాడు. ఈసారి కూడా వెళ్ళొద్దంటే ఆగిపోదురేమో, అవునా కదండి? వెళ్ళమన్నది ఎవరు? దేవుడే. మరి వెళ్ళమన్నా ఆయనే మరలా కోప్పట్టవేటి? అందరికి వందనాలండి. అందుకే చెప్తున్నాను, మనకే ఆయనకి చాలా తేడా ఉందని. ఎవరికి? దేవుడికి మనకి. ఏటి తేడా అంటారా? ముందులో మాట చెప్పాను, మనం ఏం చూస్తాం? పై రూపాన్ని చూస్తాం. ఆయన ఏం చూస్తాడు? పైన ఏం చూస్తున్నాం మనం? దేవుడు వద్దంటే ఆగిపోయాడు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. ఇదే చూస్తున్నాం కదా. లోపల సీను వేరు. నా మాట అర్థమైందా లేదా? పైకి వెళ్ళమంటే వద్దంటే ఆగిపోయాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. ఇదే కనబడుతుంది కదా పిక్చరు. కానీ లోపల మనసులో రీడ్ అవుతుంది వేరు. మరి మనసులో ఏం జరుగుతుంది చూద్దాం. అందరూ తీయండి యోధా పత్రిక. అందరూ తీయాలి. యోధా పత్రిక 11వ అధ్యాయం. యోధా పత్రిక 11వ అధ్యాయం తీసారండి. 1వ అధ్యాయం 11వ వచనం. యోధా పత్రిక 11వ వచనం చూడాలి. విన్సి ఏ ప్రసంగం చెప్తున్న అటు పనేటి నీకు? 11వ వచనం నా వైపు చూడాలి అందరూ కూడా. యోధా పత్రిక 11వ వచనం చదవండి. అయ్యో అయ్యో అదే అయ్యో చదవండి అమ్మా. అయ్యో చాలాసార్లు చెప్పాను మీకు. అయ్యో కాదది, అయ్యో. అక్కడ ఒక బాధ ఉంది, ఒక ఆవేదన ఉంది. అయ్యో వారికి శ్రమ. ఎందుకంట? ఏంటండి? వారు కయ్యను అనుసరించిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బెలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తిరి. ఆగండి. పైకి ఎవరి మాట విన్నాడో చెప్పండి? దేవుడి మాట వెళ్ళాడు. ఇంటర్నల్ ఏంటి? ఎందుకు వెళ్ళాడు బెల్లాము? దేవుడి మాటని వెళ్ళాడా? పైకి ఎలా కనబడింది మనకి? ఎవరి మాటని వెళ్ళాడు? దేవుడి మాటే వెళ్ళాడు. ఇంటర్నల్గా గొడవేటి? ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ చూద్దాం. అది బహుమానము పొందవలనని బెలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా వెళ్ళిరి. అంటే ఎందుకు వెళ్ళాడు? వెరీ గుడ్. లోపల ఎందుకు వెళ్ళాడు? బహుమానం కోసం. పైకి ఎందుకు వెళ్ళాడు? నేను చెప్పండి, మనం ఏం చూసాం? దేవుడు ఏం చూశాడు? నా మాట నీకేం అర్థమైంది? అర్థం కాలేదా? పైకి ప్రభు వెళ్ళిపోతాడు, అదే చూసాం మనం. కానీ అది మనసేటు క్యాచ్ చేసాడు ఆయన. ఎవరో అది కోపం వచ్చింది ఆయనకి. నా మాట అర్థమైందా? ఇంకొక వచనం తీయండి. అదే కొత్త నిబంధనలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
తిన్నని మార్గములు విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కొలుగు బహుమానమును ప్రేమించి. ఇదంతా ఎక్కడుంది? ఇదంతా ఎక్కడుంది? ఈ ప్రేమ అంతా ఎక్కడుంది? లోపల. పైకేటి ఏం ఎరగని వాళ్ళకి ప్రభు వెళ్ళనా? ప్రభు వెళ్ళొద్దా? ఈ యాక్షన్ ఎక్కడ చెప్పండి? పైకి ఏమో యాక్ట్ చేసేస్తున్నాడు సారు, లోపల ఎంత ఉందో చూడండి మ్యాటర్. నా మాట అర్థమైందా లేదా? నేను చెప్పండి, పై యాక్షన్ చూసాడా, లోపల ఒరిజినల్ చూసాడా? నేనేమంటాను తెలుసా, గుళ్ళో కడుగట్టగానే మనం ఎంత మంచి యాసం వేసినా మన ఒరిజినల్ తెలిసిపోద్ది ఆయనకి కదా. ఏమంటాడండి? మళ్ళీ చూద్దాం చూడండి ఆ మాట. బిలాము ఏటంట? ఎన్నో వచనం? 2 పేతురు 15-16 వచనమా? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించి, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధపు మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అంటే ఇప్పుడు మనసు బాగుందా బాలేదా? నేను చెప్పండి, ఇందాక ఈ లోపల మనసు ఏంటో తెలియకుండా సంఖ్యాకాండం ఒకటే చదివినోడికి ఎవరు తప్పు అనిపిస్తుంది కదా? అయ్యో దేవుడేటి, ఆయన మాట ప్రకారమే వెళ్ళాడు కదా, ఇలా చేసాడేటి అనుకుంటామా? వెరీ గుడ్, అందరికి వందనాలండి. మనకు కూడా దేవుడు పైన వేస్తున్న డ్రామాలు బట్టి చేయడు తీర్పు, లోపలున్న మనసును బట్టి చేస్తాడు. నా మాట అర్థమైందా? ఏమండి మాట్లాడుతుంది చెప్పండి, నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. లోపల ఒకటి ఉండి బయట ఒకటి ఉండే మనుషులు ఉంటారా? నేను దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నానంటే అంటాడు ఈడ. ఎవరు? బయటికి. లోపలంతా ఏంటి? అదో పెద్ద డ్రామా. అవునా? బయటికి అయ్యగారు వందనాలు మీరు మాట్లాడుతుంటే దేవుడే కనపడుతున్నాడు. ఎక్కడికి? బయటికి. అందరికి వందనాలు. లోపల ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చాడు, వచ్చుడు ఎంతసేపు తింటున్నాడు. అవునా? ఎలాగోలాగ వీడికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఇవన్నీ ఎక్కడ చెప్పాలి? మీరు ఉంటాయండి ఈ వెర్షన్స్? ఒకవేళ మీరు ఉండవు అనుకుంటారేమో అని ఇలాంటివన్నీ ముందే రాశాడు ఆయన. చూద్దాం, తీయండి సామెతల కీర్తన గ్రంథం, అందరూ తీయండి. 55వ కీర్తన 21వ వచనం అందరూ తీయాలి. అమ్మా, దేవుడు ఏం చూస్తున్నాడో చూడండి. ఇక్కడ కూర్చున్న మీ రూపం నాకు తెలియదు. మీరు తలకాయ అలా ఇలా ఊపుతున్నాయి అనుకోవచ్చు. అయ్యి బాబోయ్ మా లక్ష్యం గారు ఎంత బాగా విన్నారు, అయ్యి బాబు మా మీరమ్మ ఎంత బాగా ఉంటుంది, అయ్యి బాబు మా సిద్ధార్థ్ గారు చించేసుకుంటున్నాడు చొక్కాలో ఎవరి కోసం అని నేను అనుకోవచ్చు. కానీ మీ లోపల స్కానింగ్ చేస్తున్నాడు ఆయన. ఎవరు స్కానింగ్ చేస్తున్న దేవుడు ఏమన్నాడు చూడండి. 55వ అధ్యాయం 21వ వచనం. వారి నోటి మాటలు ఐస్ క్రీమ్ అంట. అదేనా? ఏమండి నోటి మాటలు ఏంటి? ఐస్ క్రీమ్. ఏ ఫ్లేవర్ కలితే ఆ ఫ్లేవర్ నీకు కాదా? ఎంత బాగుంటాయండి పలానా వాళ్ళు మాట్లాడితే, బాబోయ్ ఐస్ అయిపోతారు ఎదుటోడు. అందుకు మాట చెప్తాను, నోటి మాటను బట్టి ఎవడిని మీరు జడ్జి చేయొద్దు అంటాను నేను. ఎవడేటో నీకు తెలీదు. మళ్ళీ చదువుతామా మాట 21వ వచనం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. వెన్నవలే అంటే పైకి నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు సూపరు అన్నవాడేమి నువ్వంటే ఇష్టమైనోడైతే కాదు. అంటే నిన్ను మంచిగా మాట్లాడినోడికి నువ్వంటే గొప్పేమీ కాదు. నువ్వంటే గొప్ప కాదు తెలియాలంటే ఎక్కడ ఉండాలి అసలు సబ్జెక్టు? హృదయంలో. ఎక్కడ? హృదయంలో. ఏంటంటే హృదయం కూడా పెట్టంట. పైకేమో ఐస్ క్రీమ్, లోపల వారి హృదయములో కలహం ఉన్నది. లోపల ఏముంది అంటే సార్ ఇంకా మర్చిపోలేదా? లోపల ఉంది. అప్పుడు చేసింది ఇంకా లోపల ఉందా? ఉంది. మర్చిపోలేదా? లేదు. పైకి చేసేదేంటి? యాక్షను. అంతేనండి, దాని అర్థం అదే కదా. కలహం ఉన్నది. తర్వాత వారి మాటలు చమురు కంటే నుడిపోయినవి, అయితే అవి వరదీసిన కత్తులే. అబ్బా, పైకి చూస్తే షార్ప్గా ఉన్నాయి మాటలు, లోపల చూస్తే ఎప్పుడు నరికేద్దాం అన్నట్టున్నాడు లోపల. నిజమా కాదండి? నేను చెప్పండి, గొర్రె వేషం వేసుకున్న తోడేళ్ళు లేరా అంటున్నాను నేను. మరి ఏది గొర్రెో ఏది తోడేలో నీకు నాకేం తెలుసు? హృదయాంతరంగా ఎరిగిన దేవుడికి
తెలియాలి. నిజమా కాదా? ఓ మాట చెప్తానండి, నీ జీవితంలో ఎదగాలంటే ఒక మంచి మాట గుర్తుపెట్టుకో. ఎవడో పొగిడాడు కదా అని మేడెక్కేకు, ఎవడో తిట్టాడు కదా అని మూలన పడిపోకు. పొగుడినోడేమీ నీ మీద ప్రేమతో పొగడలేదు, తిట్టినోడేమీ నీ మీద ద్వేషంతో తిట్టలేడు. ఎవడ మనసులో ఏముందో తెలియదు. నువ్వంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. నా మాట అర్థమైందా లేదా? నీ చుట్టూ బలహీనపరిచేవాళ్ళు 190 మంది ఉంటారండి. ఉండరా అండ్ ఉండరా? ఏ పనిలోనైనా, ఏ పనిలో చూడండి, 100కు 99% వచ్చే క్వశ్చన్ తెలుసా? చేయగలమా? నిజమా కదా? చేయగలవా? అంతేగాని నువ్వు చేయి నేను చూస్తాను అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజమా కదండి? కానీ చూడండి, మనుషుల మాటలను చూసి ఈరోజు సమాజం అంతా ఇలాగన్నాడే ఇలాగన్నదే అని డిజైన్ చేసేసుకొని అక్కడితో సెటిల్ చేసేస్తున్నాం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? మనసులు చూస్తున్నాడు. నీ మాటల్ని, నీ యాక్షన్ని, నీ డ్రామాలని చూడను. ఏం చూస్తాను? మనసు చూస్తాను. అదే కీర్తన గ్రంథం ఇంకొక వచనం చూసి ముగించేద్దాం. చూడండి, అదే కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. అదే కీర్తన 28:3 భక్తిహీనులు పాపము చేయు వారి నోట ఏంటండి? నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకుము. వారి దుష్టాలోచనలు హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుతున్నారు. లోపల ఏ ఆలోచనలు ఉన్నాయి? దుష్టాలోచనలు ఉన్నాయి. పైకి ఏ మాటలు ఉన్నాయి? పైకి ఏ మాటలు? సమాధానకరమైన మాటలు. మనం ఏం చూస్తున్నాం? పైకి వచ్చి దగ్గరికి వచ్చి 2 జండు బాబు మాటలు మాట్లాడగానే ఇంకా మన తలనొప్పి అంతా హుష్ మటాష్. లోపల ఉన్నది ఏంటి తెలియట్లేదు అంటున్నాను. నేనేమంటున్నానంటే, మీరు బాగానండి, మీరు ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి పై మాటలు చెప్పేస్తే పై మాటలు చూసి అయ్యి బాబు ఇవాళ నా కోసం ఎంత బాగా మాట్లాడు అనుకుంటాడా? ఏం చేస్తాడు? పై మాటలు చెప్తున్నావు వీడిని లోపల తొంగి చూసి పోరా నీ మనసేటి నాకు తెలీదు అనుకుంటాడు ఆయన. అవునా కాదా? వెరీ గుడ్. అందరికి వందనాలండి. అంటే ఇప్పుడు మీరు అందరూ కన్ఫర్మ్ చేసి చెప్పండి, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం బాగుండాలి? మంచి బట్టలు వేసి రావాలి కాదా? అందంగా రెడీ అయి రావాలి కాదా? ఏం బాగుండాలి? గుళ్ళోనే కాదు, ఎక్కడైనా అన్నిటికంటే ముందు ఏం బాగుండాలంటే నీ మనసు బాగుండాలి. ఇంకో మాట చెప్పనా? నీ మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. అదైందా? నా మాట అర్థమైందా లేదా? అమ్మా ఎలాంటి మీరు నువ్వు ఎన్ని చేసినా ఎన్ని చేయకపోయినా దేవుడు నీకు ఇచ్చే తీర్పు నీ మనసును బట్టే. దేన్ని బట్టి? మనసును బట్టే. లోపల ఎంత కుళ్ళిటేసుకొని పైకి బ్రదర్ ఎలా ఉన్నారు, సిస్టర్ ఎలా ఉన్నారు అనుకోండి, నువ్వు బ్రదర్ అన్నంత మాత్రమే బ్రదర్ అయిపోతాడా? సిస్టర్ అన్నమా సిస్టర్ అయిపోద్దా? లోపలేముంది? బోళ్ళంత ఉంది కదా చెత్త. ఇప్పుడు వచ్చి నువ్వు ఆ చెత్త తీస్తేనే కానీ నీ బ్రతుకులో సరైనది చేయదు. నేనేమంటాను చెప్పను, ఇంకా మనస్ఫూర్తి చెప్పను, మీరు బాధపడకండి. బయట డ్రామా వేసి ఎక్కడా డ్రామా వేస్తే ఇక రియల్గా ఉండేది ఎక్కడ అంటున్నాను నేను. నిజమా కాదండి? అవునా? బయట ఏంటి నటింపి నేను చెప్పండి. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు, తిట్టుకుంటారు. ఇప్పుడు ఎలాగంటారు అందరూ, మా జోలికి వచ్చాడు ఎందుకు రావు అనుకుంటారు. నేను చెప్పండి, నిజంగా మీ బాస్ అంటే మీకు గౌరవమా? నిజంగా సిద్ధార్థ్ గారు ఒకరే చేస్తున్నారు, ఆయన మంచి మనసు కాబట్టి. నేనైతే ఎన్ని తిట్టుకునేవాడిని ఉద్యోగం చేస్తున్నప్పుడు. పైకి మాత్రం సార్, మీరు సార్, దేవుడు సార్. ఎందుకు సార్? మరి సెలవిస్తాడని, చూసి చూడటం ఉంటాడని. పైకేటి దేవుడు సారు, లోపలేటి సార్. బయటికి వెళ్ళాక కింద అటెండర్లు వస్తారే, ఏపుకు తినేస్తున్నాడు అమ్మాయిడు. ఎప్పుడు రిటైర్ అయిపోతాడో, ఎప్పుడు పోతాడో కానీ మనకేం లేదు, మనశ్శాంతి లేదు. అండ్ యారో గారు నిజంగా జయ్యా సీఎంకే? నిజంగా సీఎంకే పాల ప్యాకెట్లతో వెళ్తూ అభిషేకాలు చేస్తా చూసా లేదో? నిజం అనుకుంటున్నారా? అవన్నీ చూసాయి బాబా సీఎం అంటే వీళ్ళకి ఎంత ప్రేమ అనుకుంటున్నారు ఏమో. అది అంతా ఏటో మీ అందరికీ తెలుసు, అందరికీ వందనాలండి. వాళ్ళ సినిమాలో చేస్తున్నారు, మనం నిజంగా చేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, ఇది నువ్వు ఎక్కడన్నా చేయొచ్చు. ఇక్కడికి వచ్చాక పర్టిక్యులర్గా నీది అదే చూస్తున్నాడు ఆయన. ఏది మనసు. 7 కొడుకులంట.
ఒక్కొక్క కొడుకుని తీసుకొస్తే సమూయేలు అన్నాడు, వీళ్ళు ఎవరో కాదయ్యా. తండ్రి అంటున్నాడు యెషయి, వీళ్ళు ఎవరో కాపాడబెట్టి ది బెస్ట్ వీళ్ళంతా నా కొడుకుల్లో అన్నాడు. వీళ్ళైతే కాదంటున్నాడు ఆయన. అంటే మనుషులు ఏం చూస్తున్నారు? వారి బలం, కండ, వారి ఇది గుండె ధైర్యం, అవునా కదా? నేను చెప్పండి, ఈరోజు మనం చూసేది బయటవా కాదా? మాట్లాడేటి ఈరోజు హిజ్కియా కింగ్ మనసు చూసి వస్తున్నారా? హిజ్కియా కింగ్ దగ్గరికి మనసు చూసా మాట్లాడేటి? బయట చాలామంది సేవకుల దగ్గరికి వెళ్తున్నారు కదా, వీళ్ళు చెప్పేవాడు అయ్యగారు ఎంత మంచోడు అంటే అండి. నేను చెప్పండి, అయ్యగారి మనసు నీకు తెలుసా? బయట ఉన్న అయ్యగారి మనసు తెలుసా? ఇంకా హిజ్కియా కింగ్ అంటే పోనీ మీకు కూడా పుట్టినోడు లేదా మీకు ముందు పెరిగినోడు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు, కానీ బయట ఉన్న వాళ్ళు మీకు తెలుసా? కానీ నేను చెప్పండి, నువ్వు చెప్పే స్టాంప్ ఏంటి? అయ్యగారు ఎంత మంచోడండి, ఎంత గొప్పోడండి. ఏం చూసి అంటున్నావు? తెల్ల బట్టలనా, తిరుగుతున్న కారున్నా, పై రూపాన్నా, డాంబిక మాటలనా, దేని చూసి మాట్లాడుతున్నావు? కానీ వాస్తవానికి చూడాల్సిందేది హృదయం. అది ఎవరికి తెలియదు. అది తెలిసినోడు ఎవరు? దేవుడు మాత్రమే. ఆయన ముందు ఖచ్చితంగా దీన్ని యథార్థంగా ఉంచాలి. దేన్ని? హృదయాన్ని. అంటే చెప్పన, గుళ్ళోకి ఎంటర్ అవుతున్న మనం, మందిరంలోకి ఎంటర్ అవుతున్న మనం, ఎంటర్ అవ్వగానే మనం చూడాల్సింది ఏంటి తెలుసా? మా ఓడు వచ్చాడా? ఈ మధ్య తోట కదా, అయితే కావాల్సినోడు వచ్చాడా లేదా పడినోడు వచ్చాడా? ఖచ్చితంగా గుళ్ళోకి రాగానే ఇది చేస్తారు చాలామంది. అందరికి వందనాలు. ఇలాంటి గొడవలు మన ఊర్లో ఉండవు, కానీ వేరే వేరే ఊళ్ళో నిజమే కదండి. కావాల్సినోడు వచ్చాడా, పడినోడు వచ్చాడా, నా సీట్లో ఎవడన్నా ఉన్నాడా లేడా, అయ్యగారు వచ్చాడా లేడా, ఇవన్నీ కాదండి చూడాల్సింది. గుళ్ళోకి రాగానే మనం చూడాల్సింది ఏంటంటే, నా హృదయాన్ని ఇప్పుడు ఆయన చూస్తాడు కదా, బాగుందా బాలేదా. ఏం చెప్పండి, ఈ పరిశీలన మనలో ఎంతమందికి ఉంది? ఉందా? దావీదు అంటాడు, రాత్రులు నువ్వు నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు. రాత్రులు, పగలు కాదు. మనం ఎక్కువ ఆలోచించేది ఎప్పుడు తెలుసా? రాత్రులే. నిద్ర ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు? మత్తు మాత్రం లేక కాదు, బుర్ర బాగోక. బుర్ర ఎందుకు బాగాలేదు? ఏం ఎక్కువైపోయి ఆలోచనలు. ఏటి ఆలోచనలు అన్నీ. ఆ టైంలో వస్తున్నాడు నీ దగ్గరికి వచ్చి, నువ్వు ఎలా పడుకున్నావు, ఎలా ఉన్నావు కాదు, నీ మనసు ఎలాగుంది. నిజం చెప్పండి, దేవుడికి నచ్చేదా అవుతుందా, నచ్చంది అవుతుందా? నా మాట అర్థమైందా లేదా? అంటే నాగాయనాలు వీరు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన హృదయాలు బాగుంటేనే నచ్చుతాం, పై రూపాలు బాగుంటే కాదు. అందుకే బైబిల్ అంట కదా, టైం లేదండి, చాలా టైం అయిపోయింది మాట్లాడదామన్నా. ప్రభువా 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 అని ఈ మనుషులు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారే, కానీ వారి హృదయము నాకు ఎలాగుంది? దూరంగా ఉంది, దూరంగా ఉంది. నువ్వు గుళ్ళోకి వచ్చి నా దజ్జిదేవుడు ఉన్నాడు అనుకున్నా, నీ హృదయం నాకు ఎలాగుంది? దూరంగా ఉంది. ఎందుకంటే నీ భక్తి ఎక్కడి వరకు ఆగిపోయింది? మాటల వరకే. అన్నా నేను దేవుడు పెట్టనే, వెరీ గుడ్. మాటలతోనా హృదయంతోనా? హృదయంతో దేవుని బిడ్డ అవ్వాలంటే నీ హృదయం అంతా ఆయనకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆయన సేవించాలి. ఎవరిని? దేవుడిని. నేను చెప్పండి, ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నాను, అందరికి వందనాలు. దేవుడు ఈ ఆదివారం మీతో మాట్లాడింది ఒకటే మాట, నేను పై రూపాన్ని చూడను. నువ్వు కొత్త బట్టలు వేసుకొచ్చావా, పాత బట్టలు వేసుకొచ్చావా నాకు అనవసరం. నేనేం చూస్తా? వెరీ గుడ్. అంటే ఇప్పుడు గుళ్ళోకి రాగానే మనది ఏం బాగుండాలి చెప్పండి? వెరీ గుడ్. నా హృదయం బాగుందండి అన్నది నీ పక్కోడు తెలుదు. ఎవరి హృదయం వాళ్ళకే తెలుసు. అది బాగుందో లేదో మీకు తెలుసు కాబట్టి, బాగోపోతే అందరికి వందనాలు, ఎప్పటికైనా డ్రామా మానేద్దాం. ఎలాంటి బాధపడకండి, రియల్గా ఉందాం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇంకెంతకాలం అండి? ఏమండి ఎగిరిపోతున్నారండి మనుషులు. మీకు తెలుసా, రాత్రి 5 గంటల దాకా ప్రిపేర్ అయ్యాను ప్రసంగం, తెల్లవారుజామున 5. ఇగో మా ఆవిడంది, పడుకోవే అందావిడి. పడుకుంటానులే, మరి ఇంకా అవ్వలేదు, నాకు ఎక్కట్లేదు, ఏం చేయను, చదవాలి కదా అని ప్రిపేర్ అవుతూ కూర్చున్నాను. 5 గంటలకి మంచి ప్రసంగం ప్రిపేర్ అయిపోయాను. మొత్తం ఏదో పేజీ పుస్తకం కారులో ఉంది, ఓ పేజీ ప్రిపేర్ అయ్యాను గాడాల్లో మాట్లాడదామని. అంతేకాదు, ఇంత ప్రసంగం ప్రిపేర్ అవుతున్నాడు, లైవ్ అవ్వకపోతే ఎలాగా అని మళ్ళీ రాత్రి లైవ్కి సంబంధించి అన్నీ రెడీ చేసుకొని, ల్యాప్టాప్ రెడీ, కెమెరా రెడీ, అన్నీ రెడీ. అందరికి వందనాలు.
5 గంటలు కదా ప్రిపేర్ అయ్యాను కదా, 6 గంటలకు ఇప్పుడు వెళ్ళి ఏమి ఇవ్వాలి? లైవ్ ఇవ్వాలి. 5:30 అవుతుండగానే నిద్ర వచ్చేసింది నాకు. అందరికి వందనాలు. సరే అరగంటలో లెగిసిపోద్దాం అనుకున్నాను. 7:30కి మెలకు వచ్చింది. లైవ్ లేదు, ప్రసంగం లేదు. అందరికి వందనాలు. 7:30 గబీ గబీ వెళ్ళి ఏదో 2 మాటలు మాట్లాడి వచ్చాను. నిజం చెప్పండి, నేను అనుకుంటే అయిపోద్దా? ఇంకా అదృష్టం బాగుండి లెగిశాను. లేకపోతే ప్రార్థన అయిపోయి మీరు అందరూ వచ్చి పండు బాబు ఎంత మంచోడంటే కాదా? నేను అడుగుతున్నాను, నీ బ్రతుకు నీ చేతుల్లో ఉందా? రేపు లెగుస్తావన్న గ్యారంటీ నీకుందా? ఓ 4 రోజులు ఉంటావన్న షూరిటీ ఉందా? అలాంటి లేని నా బ్రతుకుల్లో ఎందుకు ఈ డాంబికం, ఎందుకు ఈ వేషధారణ, ఎందుకు ఈ యాక్టింగ్? కొన్ని మనుషుల ముందు చేస్తే చేసావు, ఎవరి ముందు కూడా చేసేస్తాను. దేవుడి ముందు కూడా అవసరమా? దేవుడు తెలీదా మనమేటో? అన్నీ తెలిసినోడు కాబట్టే చెప్తున్నాడు, నీ మనసు బాగుండాలి. ఏం బాగుండాలి? ఓ చోట అంటాడు, బలులు అర్పణలు నాకొద్దు కానీ విరిగి నలిగిన ఆ మనసు కావాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిన్ను మనసు. ఎలా మనసు అంటే? మనసు కోరుకోవడం అంటే దాని అర్థం ఏంటి? నీ మనసు బాగుండాలని, అంతే కదా? మనసు కోరుకోవడం అర్థం ఏంటి? నీ మనసు ఎలా ఉండాలని? బాగుండాలి. నీ మనసు బాగుండడమే దేవుడికి నువ్వు ఇచ్చే గొప్ప అర్పణ. అంతేనా? దేవుని బిడ్డలారా అందరికీ వందనాలు. దేవుడిటో నీకు నాకు అర్థమైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం ఈసారి నుంచి. ఎవరి ముందు? దేవుడి ముందు. ఆలోచన చెయ్యండి, పరిశీలన చెయ్యండి. ఇవన్నీ మనకెంతో ఉపయోగకరమైన మాటలు. హృదయాన్ని చూసే దేవుడి ముందు హృదయం జాగ్రత్త చేసుకుని బ్రతికే ప్రయత్నం చేద్దాం. అట్టి మనసు మీకు, నాకు, మనకు, మనందరికైనా సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.